ఇక అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు. 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. పరీక్షలకు సిద్ధం కండి. యువతకు మంత్రి దామోదర పిలుపు. ఆయనకు మాదిగా ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు. ఇక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పచ్చ జెండా ఊపింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 9 నెలల కాలంలోనే ఆ ప్రక్రియను చేపట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టబద్ధత కూడా కల్పించిన రాష్ట్ర సర్కార్ వర్గీకరణ అమలుకు 4 ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. వాటిలో న్యాయశాఖ జీవోఎంఎస్ నంబర్ 33ను విడుదల చేయగా, ఎస్సీ సంక్షేమ శాఖ జీవోఎంఎస్ 9-10-99 నంబర్లతో 3 ఉత్తర్వులను విడుదల చేసింది. వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది. ఉద్యోగ భర్తీల్లో రోస్టర్ పాయింట్ల కేటాయింపు కూడా పొందుపరిచి ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలకు వర్గీకరణ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు ఎస్సీలకు వర్తిస్తాయని పేర్కొంది. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీలకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు 3 కేటగిరీలుగా విభజించబడింది.